రాష్ట్రంలో ఏం జరిగినా కూడా దాన్ని డైవర్ట్ చేసేందుకు ఏదో ఒక దాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంటుంది వైసీపీ. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ జరిగింది. ఇటు పార్టీ ఆఫీస్పై దాడి చేసిన దృశ్యాలు కావచ్చు, అలాగే సత్యవర్ధన్ అనే యువకుని కిడ్నాప్ చేసిన దృశ్యాలు కావచ్చు, అవన్నీ కూడా బయటికి రిలీజ్ చేశారు. సో అవన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రజల్లోకి వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫ్రీక్వెంట్గా నిన్న మొన్న ఈ రోజు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. సో ఇదంతా కూడా ప్రజలను అంటే వాళ్ళని మళ్లించేందుకే అనుకోవచ్చా? మీరేం చెప్తారు? అంటే డైవర్షన్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. కానీ డైవర్ట్ ఎందుకు అవుతారు? అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి డైవర్షన్ పాలిటిక్సే చేశాడు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తన పాలనా వైఫల్యాలన్నీ కూడా ప్రజలకి తెలియకుండా ఉండటానికి వెళ్ళి నా స్టిక్కర్ అతికించుకో, నా వెళ్ళి మొత్తం మీటింగ్ పెట్టి అసలు ఈ జగనే మనకి శరణ్యం, ఈ కలియుగంలో ఈయన యేసుక్రీస్తు లాంటి వాడు, యేసుక్రీస్తు మళ్ళీ పుట్టాడు అని చెప్పుపో, మొత్తం ఊరు వాడ మొత్తం నా ఫోటోలు అతికించుకో. సిద్ధం సభల్లో చూసాం కదా, కటౌట్లో ఒక్కడే ఉంటాడు, తండ్రి ఫోటో కూడా తీసి అవతలు పడేసి మొత్తం నేనే సర్వం నేనే, ప్రసారమాధ్యం పత్రికలో కూడా తీసేసారు, మొత్తం అన్నీ తీసేసి మొత్తం నేనే సర్వం నేనే, యేసుక్రీస్తు ఆఫ్టర్ ఆల్ యేసుక్రీస్తు నేనుండగా యేసుక్రీస్తు ఎవడు అన్నట్టు ప్రవర్తించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? నేను యేసుక్రీస్తు అంటే నమ్మరు కదా జనం, నమ్మట్లా. చాలామంది క్రిస్టియన్స్ కూడా నమ్మట్లా. నువ్వు యేసుక్రీస్తు ఏంటి, ఓడిపోయావు కదా అని అడుగుతున్నారు. తిరుపతి ఘటన తర్వాత ఇటు హిందువులు నమ్మట్లేదు, ఇటు క్రిస్టియన్స్ ఇప్పుడు హిందువులు ఏంటి, ఏదో యానిమల్ ఫ్యాట్ తీసుకొచ్చి అందులో కలిపాడు. చిచ్చిచ్చి ఇదేం చండాలం, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతేనా, ఎన్ని కోట్లు ఇంకా ఎన్ని వందల వేల కోట్లు సంపాదిస్తాడు అని హిందువులు అసహించుకున్నారు. ఇటు క్రిస్టియన్లేమో ఈ వింత పోకడలని చూడలేకపోతూ ఉన్నారు. ఇంకా ముస్లిమ్స్ అయితే అసలు ముందర అధికారంలో ఉండగానే అసహించుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే మొత్తం అన్ని మతాల వాళ్ళు అసహించుకుంటున్నారు, అన్ని కులాల వాళ్ళు అసహించుకుంటున్నారు. అంతెందుకు సొంతగా వైసీపీ వాళ్ళే అసహించుకుంటున్నారు. అందుకనే ఇతను వెళ్తే అందరినీ పెయిడ్ మనుషుల్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చాడు. మనం పెయిడ్ మనుషుల్ని మీరు అనొచ్చు, అదేందండి అంటే పెయిడ్ మనుషుల్ని ఎట్లా తెచ్చుకుంటాడు. చూసాం కదా, ఒక చిన్న పాపని తెచ్చుకొని ఆ పాపట ఏడుస్తున్నదంటే జగన్మామని చూడాలి అని ఆ పాప ఏడవటం, ఈయన దగ్గరికి తెచ్చి ముద్దు పెట్టుకోగానే ఆ పాప సంతోషపడిపోవటం, ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ చెల్లెలు జగన్మామ దగ్గరికి అక్క ఒక్కతే వెళ్ళింది, నన్ను తీసుకెళ్ళలేదని ఆ అమ్మాయి అన్నం మానేసిందిట. అప్పటికి 24 గంటలు అయిందిట అమ్మాయి అన్నం తిని. వామ్మో ఇవేమి స్టోరీలు, ఇటువంటి స్టోరీలు తీసుకొచ్చి జనంలో ప్రచారం చేస్తానంటే ఎవడు నమ్ముతాడు, ఎవడు నమ్ముతున్నాడు? ఆ అమ్మాయి ఎక్కడ చదువుతున్నది, ఆ అమ్మాయి ఎంత ఫీజు కట్టింది, వాళ్ళ నాన్న ఎంత డొనేషన్ కట్టాడు, వాళ్ళ నాన్న ఏ బంగారపు షాపులో ఉంటాడు, మొత్తం అన్నీ బయటకు వచ్చినాయి. గతంలో కూడా మనం చూసాం కదా సార్, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి దొండపూడి విద్యార్థులది తీసుకొచ్చి ఇంగ్లీష్లో మాట్లాడించి అది అందరూ ఈ ఐపాక్ టీం అనమాట. వాళ్ళందరూ పెట్టి వచ్చి చెప్తూ ఉంటారు. అదే నమ్మాలన్నమాట, ప్రజలందరూ నమ్మాలి. ఈయన ఇచ్చిన స్టిక్కర్లని తలుపులకు అతికించుకొని తిరగాలి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్ని డైవర్షన్ టాపిక్స్ మొదటి నుంచి ఇదే గోల. మొత్తం టాపిక్ ఏదన్నా వస్తుంది అంటే డైవర్ట్ చేయాలి. అక్రమాస్తుల కేసు వచ్చింది అంటే సాక్షిలోనేమో మామూలు ప్రపంచంలో ఉన్న అన్ని మీడియాలు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అని రాస్తుంది. సాక్షి మీడియా ఏం రాస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు అంటుంది. అదేదో వాళ్ళ నాన్నను ఇతను కలిసి కష్టపడి చెమటోడిచి పొలం దున్ని సంపాదించుకున్న ఆస్తుల్లాగా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు ఏంటి? ఆ కేసు పేరే జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు, ఇల్లీగల్ అసెట్స్. అది జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు అని రాసుకుంటాడు ఆ సాక్షిలో. రాసుకున్నంత మాత్రాన కేసు పోతుంది అక్కడ. అట్లాగే ఇక్కడ వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆ ఆఫీసు ఎవరూ తగలబెట్టలేదు, అసలు తగలబడలేదు అని చెప్తే తగలబడలేదా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబడలేదా? ఎవరు తగలబెట్టారు? సుధాకర్ రెడ్డి చెప్పాడు కదండి.
పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చెప్పాడు కదా, తగలబడిన దాంట్లో వంశీకి ఏం సంబంధం లేదు, నాకు తెలియదు, నేను దాంట్లో పాల్గొనలేదు అని చెప్పాడు. ఆయనేమో తగలబెట్టలేదు అంటాడు, ఈయనేమో తగలబడింది అంటాడు. అందుకనే వీళ్ళు మొత్తం కూడా ఈ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డికి ట్రైనింగు అతనేదో చదువుకొని తెచ్చుకున్నది కాదు. జగన్మోహన్ రెడ్డి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డికి ఇచ్చిన ట్రైనింగు. రేయ్ నోరు మెదపొద్దు, ఎక్కడికి వెళ్ళినా నాకు తెలీదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయానని చెప్పండి అని ట్రైనింగ్ ఇచ్చింది. చాలామంది అనుకుంటారు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఇచ్చాడని. అతనికి ఏం తెలీదు, ఆ ట్రైనింగ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించండి, ప్రతి కేసులో ప్రతి నిందితుడు ఇదే చెప్తున్నాడు. రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొట్టిన కేసులో కూడా, లాకప్ హింస కేసులో ఇదే చెప్పారు. నీకు పడవలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీని గుద్ది మొత్తం అంతా ధ్వంసం చేద్దాం అనుకున్నప్పుడు ఇదే చెప్పారు. నందిగం సురేష్ మీద ఒక దళిత మహిళని మర్డర్ కేసు వచ్చినప్పుడు ఇదే చెప్పారు. ప్రతి చోట ఇదే. ఎక్కడైనా అక్కడ కూర్చొని ఆ చిలకలూరుపేటలో కూర్చొని ఒక ఆమె మాట్లాడుతూ ఉంటుంది, విడుదల రజని అని. ఇప్పటి వరకునేమో ఏదో రా చూసుకుందాం అని ఛాలెంజ్ చేస్తున్నది. రేపొద్దున కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే నాకు గుర్తు లేదు, నాకు తెలియదు, నాకు మర్చిపోయాను అని చెప్తుంది. ఇప్పుడు బయట ఉన్నప్పుడు అన్నీ చెప్తున్నారు. ఇప్పుడు రోజా మొన్న వచ్చి సవాల్ చేసింది, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయని రంకెలేసింది. రేపొద్దున పొరపాటున ఏదైనా కేసులో, పొరపాటున కాదు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయంగానే నువ్వు మరి అంత రంకెలేసావు కదా, నువ్వు తిరుపతిలో పెద్ద మీటింగులో పెద్ద లెక్చర్ ఇచ్చావు కదా, దమ్ముంటే అరెస్ట్ చేసుకో చంద్రబాబు అన్నావు కదా, ఇప్పుడు అరెస్ట్ చేసాము, ఆ విషయం ఏంటి చెప్పు అంటే నాకు తెలీదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదని చెప్తుంది. అందుకని ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఉన్న నాయకులందరికీ, ఈ కేసుల్లో మరీ ముఖ్యంగా ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్న ట్రైనింగ్ ఏంటి అంటే నాకు తెలీదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను, ఈ 3 మాటలే చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను అని జైలుకి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి వస్తూ ఉన్నాడు. నీకు గుర్తులేదు అంటే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చెప్పాడు కదా, గుర్తులేదు అంటే ఇంకేం చేస్తారు, 3rd డిగ్రీ ప్రయోగించుకోండి అని పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి హింట్ ఇస్తున్నాడు. 3rd డిగ్రీ ప్రయోగించుకోండి అమ్మా, లాకప్లో పడేసి కొట్టేయండి. మేము అదే పని చేసాము. మేము రఘురామకృష్ణరాజుని అట్లా లాకప్లో పడేసి కొట్టాం. ఒక రఘురామకృష్ణరాజునే కాదు, వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను లాకప్లో వేసి కొట్టామమ్మా మేము, మీరు కూడా అట్లా కొట్టుకోండి అని పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. ఎవరన్నా మీకు ఎవరికైనా కక్ష ఉంటే గంజాయి ప్యాకెట్ పడేసి అరెస్ట్ చేయండి అమ్మా, మేము అసలు డిగ్రీ చదువుకుంటున్న పిల్లల్ని కూడా గంజాయి ప్యాకెట్ స్కూటర్లో పెట్టి వాడిని అరెస్ట్ చేసామమ్మా అని ఈ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. పోలీసులకి క్లూ ఇస్తున్నాడు. పోలీసులు ఇక నుంచి అన్న పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చెప్పినట్టు ఈ 3rd డిగ్రీ ప్రయోగించడం మొదలు పెట్టాలి. 3rd డిగ్రీ ప్రయోగించడం మీరు ఎట్లా చెప్తారండి, ఓ జర్నలిస్ట్ అయ్యి ఉండి అంటే మరి నాకు తెలియదు, నాకు గుర్తు లేదంటే ఏం చెప్తావు, ఏం చేయాలి చెప్పు? ఏది అడిగినా కానీ నాకు గుర్తు లేదండి అంటే ఏం చేయాలి ఇంకా? అందుకని ఈ కరుడు కట్టిన నేరస్తుల్ని ఎట్లా డీల్ చేయాలో కూడా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చెప్తున్నాడు. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చెప్పింది జాగ్రత్తగా ఫాలో అయ్యి పోలీసులు ఆయన చెప్పినట్టు చేయమని నేను అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.